బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ ఈ అంశంపై కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ కార్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ ఈ అంశంపై కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈ కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. మహేందర్ రెడ్డి, తనకి తెలంగాణలో ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి కేటీఆర్ అంశం. ఇది కేటీఆర్ అరెస్ట్ అవుతారా, కేటీఆర్ కేసులు, కేటీఆర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఒక్కొక్క అవినీతిని బయట పెడతాము. అయితే ఇప్పుడు సంచలనంగా మారింది ఈ ఫార్ములా కేసు. మరి ఈ కేసు రేసులో మరి చాలా వరకు కూడా స్పీడ్ గా దూసుకెళ్తుంది. అయితే ఈ ఫార్ములా ఏదైతే కేసు ఉందో దాంట్లో మరొక ట్విస్ట్ కూడా చూస్తుంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం, ఆ కేటీఆర్ కోర్టుకు వెళ్ళడం, కోర్టు 10 రోజుల వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పడం. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరొక షాక్ అవుతుంది. మొత్తంగా ఈ కేసులో ఈడీ అయితే మొదటి ఇంటర్వ్యూలో తెలుస్తుంది. అయితే కేటీఆర్ ను ఈడీఎస్ కేసులో A1 గా పేర్కొంటూ 4 సెక్షన్ల కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్ త్వరలోనే నోటీసులు జారీ చేసినట్టు కూడా చెప్పడం, ఇవన్నీ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇంతలోనే ఈడీ కూడా ఎంటర్ అయింది. తాజాగా తెలంగాణలో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ కు హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ లేఖ రాశారు. కేటీఆర్ మీద నమోదైన కేసు వివరాలు అందజేయాలని ఈ లేఖలో రోహిత్ ఆనంద్ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అటు హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తంలో ఎప్పుడెప్పుడు నిధులను బదిలీ చేశారు, అవి ఎక్కడెక్కడ బదిలీ చేశారు, మరి ఏ ఆదేశాల మేరకు, ఎవరి ఆదేశాల మేరకు, ఏ జీవో మేరకు, ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని ఎలా తీసుకున్నారు, అవన్నిటిపైన కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఈ లావాదేవీలు ఏ తేదీలో జరిగే పూర్తి వివరాలు పంపాలని కూడా లేఖలో రోహిత్ ఆనంద్ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ఫిర్యాదు కాపీని కూడా తమకు పంపాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ కోర్టు కూడా గమనార్హమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ కేసులతో రాష్ట్రమంతా చర్చనీయంగా మారిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఈడీకి ఎంటర్ అవ్వడంతో సర్వత్రా ఒక ఉత్కంఠ ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ మొదటి కేసు అయితే అందరూ భావించారు ఈడీ కేసు ఏమీ లేదు అంటే, ఈ ఫార్ములాలు ఈ కార్ రేసుల వ్యవహారంలో మరి ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదైతే చేశారు. మరి మనీ లాండరింగ్ నిరోధక చట్ట ప్రకారం మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి అరవింద్ కుమార్, అప్పటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.